ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు వార ఫలితాల్లో 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 నుంచి 26వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, తద్వారా ద్వాదశ రాసుల వారికి ఆర్ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసు చూసుకోవచ్చు, ఏ విధంగా ఉండబోతుంది అంటే మీకు లగ్నపరంగా కానివ్వండి, అంటే రాశిపరంగా కానివ్వండి, ధనపరంగా కానివ్వండి, ప్రయత్నాలు కానివ్వండి, మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, ఏ విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క అంశాలు మనం తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు అసలు గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే వృషభ రాశిలో రాహు సంచరిస్తున్నాడు, వృశ్చికంలో కేతువు, అదేవిధంగా ధనస్సు రాశిలో కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు, మరియు మకరంలో శని బుధుల యొక్క సంచారము, కుంభంలో అస్తంగత్వంలో గురువు ఉండి రవి కూడా ఉన్నాడు అక్కడ, అంటే రవి ద్వారా అస్తంగత్వం చెందాడు. ఇక చంద్రుడి యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే మీకు కన్యారాశి నుంచి ధనస్సు రాశి వరకు సంచారం జరుగుతుంది చంద్రుడిది. సో ఇక్కడ ఏంటంటే ఈ కన్య నుంచి ఎప్పుడైతే ధనస్సు రాశి వరకు ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం జరుగుతుందో, మరియు ఈ గ్రహాల యొక్క ఆధారంగా ద్వాదశ రాశుల వారికి నేను ఏదైతే ఇప్పుడు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము, లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మొదలు పెడదాం. ఇక ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే, మేషం వారికి ఇక్కడ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో అతను శుక్రుడితో కలిసి ఉన్నాడు 9వ స్థానంలో. అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అయ్యే యోగం ఉంది. ఏదైనా కొత్త సంబంధాలు వస్తూ ఉంటాయి. సప్తమాధిపతితో కలిసి భాగ్యంలో ఉన్నందుకు 2వ వివాహం లేదా 3వ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. కొంతమంది పెద్దవాళ్ళని కలవడం, అలాగే మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే రాజకీయ నాయకుల్ని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిసేటువంటి యోగం కనబడుతుంది. ధన విషయంలో ముఖ్యంగా మీకు ప్రభుత్వ సంబంధించినటువంటి ధనము లేదా ప్రభుత్వం మూలకంగా కొంతవరకు లాభాలు, అలాగే ఫారెన్ రిలేటెడ్ సంబంధించిన ఫండ్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా ధనం రావడం, లోన్స్ ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే ఆన్లైన్లో లోన్స్ అప్లై చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు రావడం, ఇవి కనబడుతున్నాయి. అయితే ఇక్కడ తృతీయ అధిపతి ఎవరైతే ఉన్నారో ఇతను దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి తృతీయాధిపతి మరియు శని ఇద్దరూ దశమ స్థానంలో సంచరించడం అనేటువంటిది ఇది ముఖ్యంగా ఏంటంటే ధన సంబంధించిన విషయాల్లో చక్కటి ఫలితాలు ఇస్తుందో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇది పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని ఏదైనా కొత్తగా గృహం కొనుగోలు చేయడము, లేనట్లయితే ఒక ఫ్లాట్ కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవి కొంచెం కొనుగోలు చేసే విషయంలో 1కి 4 సార్లు తిరగాల్సినటువంటి స్థితి వస్తూ ఉంటుంది. విద్యా విషయంలో కూడా అలాగే ఇక్కడ పర్టికులర్గా చూసుకున్నట్లయితే పంచమ స్థానం అంటే ఆలోచన, రాజకీయము, ఇటువంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలి. ఇక్కడ కొంతవరకు యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో షేరింగ్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. అంటే ఇంతకుముందు 2 వ్యక్తులే అనుకుంటే ఇప్పుడు 3వ వ్యక్తి కూడా ఎంటర్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. ఎందుకంటే అస్తంగత్వం ప్రారంభమైంది 20వ తేదీ నుంచి. ఎప్పుడైతే 20వ తేదీ నుంచి అస్తంగత్వం ప్రారంభమైందో ఈ అస్తంగత్వ సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్,
విదేశాలకు వెళ్ళి వచ్చేటువంటి అంశాలు, హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనకు ఏదో పెద్ద లాభాలు వచ్చేస్తాయని ఓవర్గా ఆశపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాభాలు ఆశించినంత రానందుకు ఇబ్బంది పడడం ఇటువంటివి కనిపిస్తాయి. కాబట్టి పర్టికులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే శని, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క ఆలోచన విధానంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. సూర్య నమస్కారాలు మరియు దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు యొక్క సంచారం. ఈ రాశిలో రాహు యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా మీకు క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ రాశిలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో మీకు క్రియేటివ్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్ ఇట్లాంటి కొత్త కొత్త అవకాశాలు, అలాగే కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విద్యలు, కంఫర్ట్స్ ఇటువంటివి పొందేటువంటి యోగం కనబడుతుంది వృషభం వారికి. లగ్నం నుంచి తీసుకుంటే ఇంకా మంచి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయండి ఆ రకంగా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మనీ మ్యాటర్స్ విషయంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వారంలో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి దానికి సంబంధించినటువంటి క్లయింట్స్ చక్కగా మీకు తారసపడడం కానివ్వండి, అలాగే రియల్ ఎస్టేట్లో కేవలం భూములు, గృహాలు, స్థలాలు అమ్ముకునేటువంటి విషయాలు మాత్రమే కాకుండా ప్రధానంగా ఇక్కడ భూమిని నమ్ముకున్నటువంటి వారు అంటే రైతులు ఉంటారు. ఆ యొక్క రైతులకి, రియల్ ఎస్టేట్ వారికి ఈ యొక్క వారం ఏదైతే ఉందో సక్రమంగా సరైనటువంటి సమయంలో సరిగ్గా పనులు జరుగుతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కొంత మూడో స్థానం పైన శని యొక్క దృష్టి బుధుడితో కలిసింది కాబట్టి కొంత ఏదైనా కొత్త కొత్త అగ్రిమెంట్స్ కానీ సంతకాలు కానీ పెట్టే అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంతమంది ఏం చేస్తారంటే షేర్స్లో విపరీతంగా ఏదో వచ్చేస్తాను, ఉన్న ఉద్యోగం మానేస్తారు. కాబట్టి అష్టమ లాభాధిపతి వృషభానికి అష్టమ లాభాధిపతి, ఇది షేర్ మార్కెటింగ్కి దగ్గరగా ఉండేటువంటి కాంబినేషన్ అష్టమ లాభాధిపతి అనేటిది. ఎందుకంటే ఆకస్మికంగా లాభాలు వచ్చేది. కంబస్ట్ అయ్యాడు వృషభం వారికి దశమంలో. కాబట్టి ముఖ్యంగా షేర్స్ రిలేటెడ్ మూలంగా మీ ఉద్యోగానికి ఇబ్బంది ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మరొక విషయంగా చూసుకున్నట్లయితే కొత్త ఐడియాలు కొత్తగా ఏదైనా చేయడం ద్వారా మీకు మంచి పేరు రావడము, రాజకీయంగా మంచి పలుకుబడి ఇటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే కొంత లోన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో పార్ట్నర్స్తో కలిసి ఏదైనా లోన్ తీసుకోవడము, ఇటువంటి వాటిల్లో కొంచెం వచ్చినట్టే వచ్చి కొంత మళ్ళీ ఆగడం ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వారంలో వివాహ సంబంధించిన ప్రయత్నాల్లో ప్రధానంగా మీకు బిజినెస్ పీపుల్ లేదా బంధువర్గం వాళ్ళు తారాసపడేటువంటి యోగం కనబడుతుంది. ఉన్న ప్రదేశం కాకుండా ఎక్కడో దూరపు సంబంధాలు మీకు కుదిరేటువంటి ఆస్కారం కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. ఉద్యోగ విషయంలో కొంత స్ట్రెస్ అధికంగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి కనుక చేసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా యోగిస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? శనీశ్వరుని దగ్గర దీపారాధన చేయండి. అలాగే గోవుకి బెల్లం తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి రాశినాథుడు అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో రాశినాథుడు ఉండడం అనేటువంటిది కొన్ని రీసెర్చ్ రిలేటెడ్ వర్క్స్కి, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలకి కాస్త జాగ్రత్తగా చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఇస్తుంది. అలాగే విదేశీ యోగాలని, విదేశీ సంబంధంగా మీకు కొంతవరకు సపోర్టివ్గా ఉండడము, ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మరియు విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి, విదేశాలలో ఏదైనా సరే వ్యాపారం ప్రారంభించడానికి మీకు చాలా అనుకూలంగా ఉంది. కాస్త ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంత టైట్ పొజిషన్, అలాగే గృహం
కుటుంబ సభ్యుల విషయాల్లో కూడా చిన్న చిన్న వాళ్ళు మరో రకంగా అనుకోవడం ఇటువంటివి కొంత సూచిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీ యొక్క సహోదర వర్గంలో ఎవరినైనా మీరు కనుక వేరే వేరే దేశాలకు పంపించాలని చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వారంలో మీరు ఏదైతే భూముల మీద ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తూ ఉంటారో, కొనడం అమ్మడం లాంటివి, అంటే కొని వెంటనే అమ్మేస్తూ ఉంటారు, అటువంటివి బాగా యోగిస్తున్నాయి కొంచెం లాభం రాగానే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచమ అధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఈ శుక్రుడి యొక్క స్థితిని కనుక గమనించినట్లయితే సంతానం కోసం చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయత్నాలకు సంబంధించినవి కొంత జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సిన స్థితి ఉంది అని చెప్పి చూపిస్తుంది. రుణాల సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగము, పార్ట్నర్సు, వివాహ సంబంధించిన విషయాల్లో ప్రధానంగా జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ అష్టమ స్థానంలో శని మరియు బుధుడు ఉండడం అనేటువంటిది ముఖ్యంగా ఏదైనా ఉన్నటువంటి సడన్గా కొన్ని మార్పుల్ని సూచిస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. ఎందుకంటే ఇక్కడ చంద్రుడిని కనుక గమనించినట్లయితే ఈ చంద్రుడు చతుర్థ భావంలో ఉండి సప్తమ భావంలోకి వెళ్తున్నాడు. అంటే ఏమిటి, కొంత భూ సంబంధించిన విషయాలు, లవ్ మ్యాటర్ రిలేటెడ్ సంబంధించిన, లేదా అదేవిధంగా భూమికి సంబంధించిన లోన్స్, ఇటువంటి విషయాల్లో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా కొనుగోలు చేయడము, దాని ద్వారా లాభం పొందడం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే కాస్త అష్టమాధిపతితో, అంటే చతుర్థాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉండడం అనేటువంటిది కొంతవరకు, అది కూడా శని అయినందుకు కొంతవరకు ఏంటంటే ఏదైనా ఒక భూమి కానీ తోట కానీ లేనట్లయితే ఒక పంట పొలాలు కానీ ఇట్లాంటివి కొనేటప్పుడు మాత్రం కొంత దానికి సంబంధించినవి అవి పేపర్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవి చూసి కనుక్కున్నట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసినట్లయితే లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే గోవుకి క్యారెట్స్ మరియు ముల్లంగి లేనట్లయితే తీపి చపాతీలు తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశి నుంచి రాశినాథుడు తృతీయ భావం నుంచి షష్టమ భావం వరకు సంచరిస్తుంటాడు. అంటే ఏమిటి, ఈ యొక్క వారంలో ప్రధానంగా వారం మొదట్లో కొంత ప్రయత్నము, వారానికి ఒకటో అంటే మనకి 20వ తేదీ అయిపోయిన తర్వాత 21, 22 తారీఖుల్లో కొంత ఏదైనా సరే ఒక ఆస్తి, ప్రాపర్టీ కావచ్చు, ఆస్తి కావచ్చు, లేనట్లయితే ఏదైనా వెహికల్స్ కావచ్చు, వాహనాలకు సంబంధించిన లాభాలు ఇటువంటివి సూచిస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే రెండవ అధిపతి ఎవరైతే రవి ఉన్నారో ఆ యొక్క రవి ఉన్నటువంటి స్థితిని కనుక కుంభరాశిలో తను సంచరిస్తున్న నక్షత్రాలను కనుక సరిగ్గా పరిశీలన చేసినట్లయితే వ్యాపారాలలో ప్రధానంగా విదేశీ సంబంధించినటువంటి వ్యాపారం మూలకంగా లాభాలు వస్తాయని చూపిస్తుంది. ధన విషయంలో ప్రధానంగా అంటే విదేశీ ధనము, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన, అదేవిధంగా ఫార్మా రిలేటెడ్ సంబంధించిన, కెమికల్ రిలేటెడ్ సంబంధించిన, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధంగా ధనయోగాలు కనిపిస్తున్నాయి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ దీంట్లో ఎవరైనా మీ సహోదర వర్గం కూడా ఎవరైనా సరే పార్ట్నర్షిప్గా రావాలని, లేనట్లయితే వాళ్ళు కూడా చేరుతానని ఇటువంటివి సూచిస్తున్నాయి. ఇందులో ఎవరైనా మీ యొక్క సిబ్లింగ్స్తో సంబంధంగా వాళ్ళ యొక్క సహకారం తీసుకోవడం ఇవి కూడా సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటివి ఏవైనా సరే డాక్యుమెంట్స్ కానీ లేనట్లయితే అవి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే పూర్వీకులు ఇది మిగిలిపోయిందండి, లేనట్లయితే మాకు అవి కొన్ని పేపర్స్ దొరకటం లేదు, ఏమైందో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు కొంతమంది. అటువంటివి ఏవైనా సరే కొంతవరకు మీకు బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. కాస్త రాజకీయ నాయకులు, క్రియేటివ్ ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు, ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వారంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 6వ అధిపతి కంబస్ట్ అయ్యాడు, 9వ అధిపతి కూడా అవుతున్నాడు తను. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీ యొక్క తండ్రి గారి ఆరోగ్య విషయం ఒకటి,
లోన్స్ ప్రధానంగా బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకునేటప్పుడు అది క్యారీ చేసుకునే విషయంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యా సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏ కోర్సెస్ తీసుకుంటున్నారు, ఆ తీసుకునేటువంటి కోర్సెస్లో ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ ఉందా? ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నాడు గురువెల్లి, కాబట్టి రీసెర్చ్ పిహెచ్డీస్ వాటికి సంబంధించింది ఏదైనా ఉందా, అది మీరు ఎంతవరకు సమర్థవంతంగా చేయగలరు, దీన్ని అనవసరంగా తీసుకుంటున్నామా అనవసరంగా అనేటువంటిది కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇక వివాహ సంబంధించిన ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు ఈ బంధువర్గంలో సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి బంధువర్గంలో వెతుక్కోండి, బంధువర్గం కానీ బిజినెస్ పీపుల్ కానీ ఇలాంటి యోగాలు కనబడుతున్నాయి. అలాగే మరొకటి ఏంటంటే కాస్త ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో మీరు గతంలో చేసినటువంటి ఉద్యోగాల్లో ఏదైనా ధనం రావడం ఇటువంటివి సూచిస్తున్నాయి. మరియు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో వ్యాపార మూలకమైనటువంటిది కొంత మధ్యవర్తిత్వంగా ఉండడం ద్వారా కొంతవరకు వ్యాపార లాభాలు కూడా కనబడుతున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక తీసుకున్నట్లయితే విదేశీ పెట్టుబడులు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి యోగం కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి, గోవుకి గ్రాసము తినిపించండి. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో ఆ రాశినాథుడు రవి ప్రధానంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు గురువుతో కలిసి. ఇది ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళేలా చేస్తుంది ఆకస్మికంగా. అయితే అది కుంభరాశి, కొంత అర్ధజల రాశి అవుతుంది కాబట్టి కొంత పోరాటం చేయాల్సిన స్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఇది రాశినాథుడే పంచమాధిపతిని కంబస్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా మీరే కొన్ని విషయాలని గోప్యంగా ఉంచడం ద్వారా మీ యొక్క ఐడియాని లేనట్లయితే మీ మనసులో మాటను బయటకు పెట్టకపోవడం ద్వారా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంబస్ట్ అవ్వడం వల్ల సంతాన సంబంధించిన ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశీ ధనయోగం కనబడుతుంది. విదేశాల నుంచి రావాల్సిన డబ్బులు విదేశాల నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే వాళ్ళు సపోర్ట్ చేయడం, అలాగే విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఇక్కడే ఉండి విదేశీ సంబంధించిన కంపెనీస్తో చేస్తూ ఉంటారు. అటువంటివి చక్కగా యోగ్యవంతంగా ఉంటున్నాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత వివాహ సంబంధించిన ప్రయత్నాల విషయంలో మాత్రం, ఎందుకంటే ఇక్కడ తృతీయాధిపతి శుక్రుడు కుజుడితో ఉన్నాడు, కుజక్షేత్రాల్లో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తను తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం చాలా బాగుంటుంది. సంతానము, ఉద్యోగము, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కొన్ని పుణ్యక్షేత్ర దర్శనములు అంటే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ఎందుకంటే ఇక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయవలసిన దేవత ఆరాధన సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యభగవాను యొక్క ఆరాధన, కుమారస్వామి యొక్క ఆరాధన చేస్తూ గోవుకి గోధుమ రవ్వ మరియు క్యారెట్స్ కనుక తినిపించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక తదుపరి కన్యారాశి కన్యా లగ్నము. మీకు రాశి లార్డ్ ఎవరైతే ఉన్నారో పంచమంలో ఉన్నారు కాబట్టి మీకు ఈ వారంలో ప్రధానంగా మీరు ఏదైనా సరే క్రియేటివ్గా ఏదైనా తయారు చేస్తూ క్రియేటివ్గా వెళ్ళడము, మీరు చేసినటువంటి ఒక ఐడియా భలే సక్సెస్ అయింది అనేటువంటిది మీరు చూస్తారు. లాంగ్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో ప్రధానంగా. అలాగే ఉన్నత విద్యా సంబంధించిన వాటి కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీకు. ఇక మీ ధన సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అంటే భూమి మూలకంగా కొంతవరకు ధనయోగము గోచరిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే
ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఇక్కడ గమనించినట్లయితే గ్రహస్థితిని రెండవ అధిపతి అంటే ధనాధిపతి వెళ్ళి భూ సంబంధమైన గ్రహాలతో కలిసినాడు కుజుడితో. కానీ ఆ రాస్యాధిపతి కంబస్ట్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంత మీరు భూముల మీద ఏదైనా ఒక పెద్ద భూములు తీసుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే బయటకు ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఇవ్వండి అంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంటుందంటే మధ్యవర్తి సంతకం కూడా లేకుండా ఏదో ఇచ్చేస్తాం, ఏం కాదులే నమ్మకంతో. అలాంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. భూమి మూలంగా ధనం అయితే ఉంది, అందులో సందేహం లేదు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే సిబ్లింగ్స్తోని మీడియేటింగ్స్ చేసేటప్పుడు మధ్యవర్తిత్వంగా వెళ్ళే విషయంలోని కొంత జాగ్రత్తను వహించండి మీరు. అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్ మిషనరీస్ లేదా ఫ్యాక్టరీస్ ఇటువంటివి ఏవైనా సరే పెట్టడానికి, దానికి సంబంధించిన సలహాలు, దానికి సంబంధించిన వర్క్స్ ఏదైనా మీకు రావడము, దానికి సంబంధించిన నేర్చుకోవడం కూడా కనబడుతుంది. అలాగే కొంత ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనది కొంత జాగ్రత్త వహించాలి. అయితే క్రియేటివ్ ఫీల్డ్ మూలంగా డబ్బులు వస్తున్నాయి, అందులో సందేహం లేదు. ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడైతే పంచమంలో ఉన్నాడో ఇబ్బంది పెద్దగా ఏమి ఉండదు. కానీ ఎంతైనా కానీ ఈ శని తన స్వక్షేత్రంలో బుధుడితో కలిసి ఉండడం అనేటువంటిది మాత్రం కొంత అంటే అక్కడ ఆలోచనలు మారడం కావచ్చు, ఇటువంటివి గోచరిస్తున్నాయి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో. ఇక మన వివాహ సంబంధించిన విషయంలో ప్రారంభంలో కొంతవరకు ఈ వివాహం అవుతుందో అవ్వదో, ఇదేదో కొంచెం గొడవలుగా ఉంది, ఇదేదో కొంత అంత సఖ్యంగా కనిపించట్లేదు అనుకుని ఇటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఈ వారంలో మొదట్లో అలా అనుకుని దాని తర్వాతది ఒక కొలిక్కి రావడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీ తండ్రి గారికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో మీ తండ్రి గారికి రావడం కానివ్వండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ ఆఫ్ సడన్గా చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో లేదా వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా ఎక్స్పాండ్ చేయాలనేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ఇతర ప్రదేశాలకి వెళ్ళేటువంటి యోగం కనబడుతుంది, ముఖ్యంగా కన్యారాశి వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే అది కూడా వేటి పరంగా చేసేటువంటి వ్యాపారాల సంబంధంగా వేరే ప్రదేశాలకు వెళ్ళడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే చతుర్థాధిపతి అయినటువంటి గురువుని అదేవిధంగా రవిని వీటిని కనుక గమనించినట్లయితే విదేశీ సంబంధించినటువంటి ధనయోగాలు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి యోగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ఉద్యోగము మాత్రమే కాకుండా వ్యాపార యోగాలు కూడా కనిపిస్తున్నాయి భాగ్యంలో రాహు ఉన్నందుకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి నామం లేనట్లయితే ఓం నమో నారాయణాయ అనేటువంటి నామాన్ని స్మరించండి, అన్ని విధాలా బాగుంటుంది. గోవుకి పిడికెడు బెల్లము గోంగూర తినిపించండి. ఇక తదుపరి తులారాశి ఆర్ తులాలగ్నం. తులారాశి ఆర్ లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిని మరలా కొంత ఈ పని మీరే చేశారు లేదా అనేటువంటి ఒక చిన్న సంశయం, ఎందుకంటే గౌప్యంగా కూడా ఉంచుతారు మీరు. అయితే ఇక్కడ ధనస్థానంలోని కుటుంబ స్థానంలోని కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ధన విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి క్లియర్గా ఉండండి, అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 3వ అధిపతి గురువు కంబస్ట్ అయ్యాడు, 6వ అధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి మీరు ఎవరి దగ్గర నుంచైనా అప్పు రూపంలో ధనాన్ని తీసుకునే విషయం కావచ్చు, మీరు ఎవరికైనా ధనాన్ని అప్పు రూపంలో ఇచ్చే విషయం కావచ్చు, లేదా సంతకాలు పెట్టుకునేటువంటి విషయంలో కావచ్చు, కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే లోన్స్ విషయంలోని, ఈ సంతకాల విషయంలోని, మన బంధువర్గాల్లో ముఖ్యంగా అన్నదమ్ముల విషయాల్లో, అక్కచెల్లెల విషయాల్లో, అంటే సిబ్లింగ్స్ వీరి విషయాల్లో కొంత జాగ్రత్తగా మెదలవలసినటువంటి స్థితి ఉంటుంది. అలాగే ఎవరైతే మీకున్నటువంటి ల్యాండ్లో ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుందాం అనుకుంటున్నాను, కమర్షియలైజ్డ్గా ఏదైనా చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రేమ వ్యవహారాలు కొంతవరకు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనబడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఎవరినైతే ఇష్టపడతారో
ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి యోగం కూడా కనబడుతుంది. మరియు ఇక్కడ ఈ అష్టమాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో, అష్టమ స్థానంలో రాహు ఉంటూ అష్టమాధిపతి శుక్రుడు ఎప్పుడైతే తృతీయ భావంలో ఉంటాడో, ఈ తృతీయ భావంలో ఉండడం అనేటువంటిది ప్రధానంగా తృతీయాన్ని కూడా మనం ఉద్యోగ భావంగా తీసుకుంటాము. తృతీయ భావంలో కూడా మీరు చేసేటువంటి వర్క్కి సంబంధించిన పూర్వజన్మ కర్మ ఉంటుంది. కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా ఉన్నట్టుండి ప్లేస్ మారడం అనేటువంటిది సూచిస్తుంది ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే విదేశీ సంబంధించినటువంటి వ్యాపార లాభాలు, కొన్ని విషయాల్లో షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా సడన్గా. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పంచమ స్థానంలో రవి ద్వారా గురువు అస్తంగత్వం చెందాడు కాబట్టి మీ ఓన్గా వెళ్లకుండా కొంచెం ఎవరిదైనా సజెషన్స్ తీసుకుని వెళ్ళండి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, అప్పుడు లాభాలు చక్కగా వస్తాయి. అయితే షేర్ మార్కెటింగ్ అనేటువంటిది ముఖ్యంగా మీ జన్మజాతకంలో 2, 5, 8, 11 భావాలు యాక్టివ్గా ఉంటేనే షేర్ మార్కెట్లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా యోగించేటువంటి యోగం కనబడుతుంది. మీరు చేసేటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా రూపాయికి 2 రూపాయలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన గోధుమలు మరియు అరటికాయలు సన్నగా తురిమి గోధుమ రవ్వ అరటికాయలు గోవుకు తినిపించండి. నవగ్రహాల్లో రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సూర్య నమస్కారాలు అధికంగా చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చికం వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ప్రధానంగా కొన్ని కొత్త బిజినెస్లోకి అడుగుపెట్టాలి, కొత్తగా ఏదైనా ప్రయోగం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కాకపోతే లగ్నంలో కేతువు ఉన్నందుకు రాశిలో అదేం చేస్తూ ఉంటుందంటే, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కేతువు ఉండడం అనేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా చేసేటువంటి విషయం ఏదో తెలియని ఒక చిన్న వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. జ్ఞాన వైరాగ్యాలు 2 ఇస్తూ ఉంటుంది. కాబట్టి కొంత గణపతికి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో కొంతవరకు, ఎందుకంటే 2వ అధిపతి అస్తంగత్వం చెందాడు చతుర్థ భావంలో. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఏదైనా భూమికి సంబంధించిన ధనం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వృశ్చికం వారికి ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి మరియు ఇంకెవరితోనైనా కలిసి సిబ్లింగ్స్తో కలిసి ఏదైనా కొత్త వ్యాపారాలు చేయడానికి ఇక్కడ ముఖ్యంగా ఆ యొక్క గోచారం సపోర్టివ్గా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో తల్లి తరపు వారి నుంచి సంబంధాలు ఏదైనా సరే కుదరడం కానివ్వండి. అలాగే కొంత సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగాలు ఈ వారంలో యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మీరు దానికి సంబంధించిన ఏదైనా ఫామ్స్ ఫిలప్ చేయడం కానీ, లేనట్లయితే దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా కొనుక్కోవడం, దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు, ఎటువంటి సందేహం లేదు. అలాగే కొంత చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆకస్మికంగా మార్పులు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఏంటంటే, ఈ వారంలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేటువంటి వారికి చాలా చక్కగా కలిసి రానుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, అందులో ప్రధానంగా బంధువర్గంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులనే కాస్త విదేశీ అంటే అక్కడ స్థిరపడిన వారి సంబంధాలు కుదరడము, మరియు ఆన్లైన్ బిజినెస్లు చాలా చక్కగా పార్ట్నర్షిప్లో చాలా చక్కగా రాణించడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన స్థితి ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీకు ఈ వారంలో ప్రధానంగా సూర్యుడిని ఎంత చక్కగా అంటే సూర్యభగవానుని యొక్క ఆరాధన, నవగ్రహాల సూర్యుడి దగ్గర దీపారాధన చేయడము, సూర్య నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి వృశ్చికం అయిపోయిన తర్వాత ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి ఆర్ ధనస్సు లగ్నం వారు కనుక చూసుకున్నట్లయితే, ధనస్సు వారికి రాశినాథుడు 3వ స్థానంలో కంబస్ట్ అయ్యాడు. అది కూడా రాశి చతుర్థాధిపతి అయిన గురువు కంబస్ట్ అయ్యాడు. కాబట్టి మీరు ఈ వారంలో ప్రధానంగా ఈ భూమి, విద్య,
ఎందుకంటే విద్యాకారకుడు కూడా అవుతుంటాడు గురుబుధులు ఇద్దరు కూడా. కాబట్టి విద్యా విషయము, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, లేనట్లయితే ఒక్కొక్కసారి చూడండి కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటామంటే, సరే ఏం కాదులే ఎవడు చూస్తాడులే ఇప్పుడు మనం చేసిన పని అది పెద్ద ఇదవుతుంది అనుకుంటుంటాం. కానీ ఒక్కొక్కసారి ఆ చిన్న పనే మనకి ఒక బ్యాడ్ మార్కును ఇస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత గుడ్గా ఉన్నా కానీ. కాబట్టి ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లగ్న చతుర్థాధిపతి గురువు అస్తంగత్వం చెందుతున్నాడు. అంటే చతుర్థం అంటే శీలస్థానం. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారం మీకు అమ్మకాలకు బాగుంది. ఏదైనా ప్రోడక్ట్ కానీ, లేనట్లయితే ఏదైనా గృహం కానీ, వాహనం కానీ, స్థలం కానీ అమ్ముకోవడానికి చాలా బాగుంది గృహస్థి చెప్పాలంటే. ఎందుకంటే అమ్మడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. అలాగే మరొకటి ఏంటంటే, కొంత ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంత డబ్బులు రావడము, లేనట్లయితే ఇక్కడ ఐడియా మూలంగా కొంతవరకు ధనయోగాలు కలగడం, క్రియేటివ్ మూలంగా కొంతవరకు ధనయోగాలు కలగడం. ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో రాశిలో శుక్రుడితో ఉన్నాడు, క్రియేటివ్ కారకుడితో. కాబట్టి మీ యొక్క ఐడియాలజీతో ఒక వర్క్ని క్రియేట్ చేసి తద్వారా, లేదా ఒక ఫండ్ క్రియేట్ అయ్యేలా చేసి తద్వారా ధనయోగం కలిగేటువంటి యోగం కనబడుతుంది. బట్ తృతీయ స్థానంలో గురువు రవి ఉన్నారు. కాబట్టి మీరు ఎవరితోనైనా ఒక అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా అగ్రిమెంట్ చేయండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే 6వ స్థానాధిపతి, 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము చూసుకున్నట్లయితే రాహు ఉన్నాడు. కాబట్టి ఈ రాహు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? పరాక్రమంగా చక్కగా ముందుకు వెళ్ళేలాగా. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ పరాక్రమము, ముందుకు వెళ్ళడము, ధైర్యంగా ఏదైనా చేయడము, లోన్స్ విషయంలో చక్కగా మీరు అనుకున్నంత సమయంలో రావడము, విదేశీ సంపాదన, విదేశీ సంబంధించిన ఉద్యోగ యోగాలను ఇవ్వడం, ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. సంబంధాలు కాస్త దూర ప్రాంతాల నుంచి రావడము, దూర ప్రాంతంలో సెట్ అవ్వడము, అలాగే రెండవ వివాహ సంబంధాలు అనుకునేటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, లేదా గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉన్నటువంటి వారు, లేదా పొలిటికల్ రిలేటెడ్ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళేటువంటి యోగం కనబడుతుంది. వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంచెం నిర్ణయాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కేతు 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు గనక గణపతి ఆరాధన మరియు సూర్య భగవాను యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశిలో శని బుధుల యొక్క సంచారంగా కనబడుతుంది. సో ఎప్పుడైతే రాశిలో శని బుధుల యొక్క సంచారం జరుగుతుందో ఇది మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తులలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే విదేశీ ధనయోగాల్ని ఆల్ ఆఫ్ సడన్గా ఒక క్రియేటివ్ అవుట్ చేయడం ద్వారా, లేనట్లయితే ఏదో పూర్వీకుల ఆస్తుల మూలంగా కావచ్చు, భూమి మూలంగా కావచ్చు, వాటి మూలంగా ధనయోగాలు కనబడుతున్నాయి, విదేశాలకు వెళ్ళడం వల్ల కావచ్చు. అయితే ఇక్కడ 2వ స్థానంలో గురువు కంబస్ట్ అయ్యాడు కాబట్టి కొంత మీరు ప్రధానంగా మీ తండ్రి గారి భూమిని అమ్మి ఎక్కడైనా ధనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డబ్బులు విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంత 3వ స్థానాధిపతి కూడా ఈ గురువు 2వ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ ఏంటంటే సిబ్లింగ్స్ అంటే తోబుట్టువుల మూలంగా కొంత ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యుల మధ్యన కుటుంబంలో చిన్న చిన్న కలతలు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. అలాగే మీరు ఏదైనా గృహం కానీ, లేనట్లయితే విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే పంట పొలాలు, రైతులు కానీ, ఈ 3 వర్గాల వారికి ఈ 3 సంబంధించిన ఈ 3 విషయాల్లోని ప్రధానంగా అనుకూలమైనటువంటి వాతావరణం. ఎటువంటి అనుకూలమైన వాతావరణం అంటే ప్రభుత్వం నుంచి విద్యా విషయం, రైతుల విషయము, భూ విషయంలోని ప్రభుత్వం నుంచి కొంతవరకు సహకారము, ప్రభుత్వ సంబంధించినవి పొందడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే చదువుదాం అనుకుంటారో, మెడికల్ రిలేటెడ్ దాంట్లో ఏదైనా రీసెర్చ్ చేద్దామని ఏదైతే అనుకుంటూ ఉంటారో దానికి సంబంధించిన విషయంలో చాలా చక్కటి యోగం కనబడుతుంది. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడము, మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆకస్మికంగా కొన్ని సడన్గా ప్రభుత్వం మూలంగా కలిసి రావడము, ఆ ఇష్టపడిన వారిలో కూడా ఏంటంటే కొంతవరకు అంటే చుట్టాల్లోని
వాళ్ళల్లో ఆ సంబంధాలు ఉండడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కొంతవరకు వేరే వేరే దేశాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ఈ వారం కొంతవరకు సపోర్టివ్గా ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దశమాధిపతి రాశిలో ఉన్నందుకు వ్యాపార విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో మాత్రం కొంత వారంలో మొదటి 1-2 రోజులు కొంతవరకు మనీ స్ట్రక్అప్ అయిపోయి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటి కొంత టెన్షన్లో ఉండి దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు రానున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడము, గోవుకి ముల్లంగి తినిపించడము లేదా బెల్లము అంటే రౌండ్స్గా చేసి వాటికి తినిపించడం కానీ చేసినట్లయితే చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి ఆరు లగ్నం వారికి రాశిలోనే గురువు కంబస్ట్ అయ్యాడు. ఇక్కడ 20వ తేదీ నుంచే ప్రారంభం అవుతుంది కూడా కంబస్ట్ అనేటువంటిది. అంటే అస్తంగత్వము గురు మౌఢ్యమే అంటారు. ఇది ప్రధానంగా ధనాధిపతి లాభాధిపతి అయ్యాడండి. దీనివల్ల ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి ఏదో విపరీతమైన లాభాలు వచ్చేస్తాయి అని చెప్పని ఒక కోణంలో సరైనటువంటి క్యాల్కులేషన్స్ వేసుకోకుండా అక్కడ పెడుతూ ఉంటారు. అది రాశిలో అయ్యింది కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఓవర్గా పెట్టడం ద్వారా ఆ యొక్క ఇది ప్రెషర్ మీకు ఉంటుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, పని చేసుకుంటూ వెళ్తూ ఉండండి, ఆటోమేటిక్గా స్లోగా ఇది అవుతుంది. బట్ మనీ విషయంలోని ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటిది మాత్రం వేరే వాళ్ళకి ఒకసారి మనం చెప్తూ ఉంటాం, ఎక్కడి నుంచి అప్పు తీసుకునే విషయంలో. ఇంకేంటి మాకు బోల్డ్ అంతా వచ్చేస్తుంది, మీకు ఇచ్చేస్తాం, తెలిస్తే అక్కడ ఏం రాక వాళ్ళకి ఇవ్వలేక ఆ ప్రెషర్ మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు కాస్త అధికంగా చేయవలసిన స్థితి ఉంది. అలాగే పార్ట్నర్స్, జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామితో కావచ్చు, కొంత స్ట్రెస్ ఉండేటువంటి యోగం కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క చతుర్థాధిపతి ఎప్పుడైతే కుజుడితో లాభస్థానంలో ఉన్నాడో హోమ్ లోన్స్ చక్కగా యోగించి లోన్ ద్వారా మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, మీ యొక్క కంపెనీస్ ఏవైతే ఉంటాయో, మీ యొక్క ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో మీకు లోన్ లభించడం ద్వారా కంప్లీట్ అవుతాయి అవి. అలాగే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రయత్నపూర్వకంగా ఇష్టపడని వారిని వివాహం చేసుకునేటువంటి యోగం కనబడుతుంది. అప్పులు ఇవ్వడము తీసుకునే విషయంలో మీరు ఎటువంటి కండిషన్స్ పెట్టుకుంటున్నారు అనేటువంటిది కొంత చూసుకోండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉంటాయో తాతగారికి సంబంధించినవి అవి మీకు ఈ యొక్క వారంలో వాటికి సంబంధించిన అంశాలు కొంతవరకు ఫ్రీ అయ్యేటువంటి యోగం కనబడుతున్నది. లాంగ్ జర్నీస్ ఉంటాయి, కొన్ని పుణ్యకర్మల్లో పుణ్య సంబంధించిన వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారు. కాకపోతే దశమంలో కేతువు శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మీరు కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం పొరపాటును కూడా తీసుకోకండి. వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో మొదట్లో కొంతవరకు స్ట్రెస్ ఫీలింగ్ వచ్చినా వ్యాపారాల్లో మనం అంత ఆశించినంత ధనం రావట్లేదని కొంతవరకు ఆ విషయాల్లో స్ట్రెస్గా ఉన్న తర్వాత మాత్రం బాగుంటుందని చెప్పి గుర్తించండి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది ఏమీ ఉండదు, ఇన్వెస్ట్మెంట్స్ లాభదాయకంగానే ఉంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక ఆఖరిగా మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు వ్యయంలో ఉన్నాడు. అంటే ఏమిటి, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో అది కూడా గౌప్యంగా, కొంతమంది చూడండి గౌప్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఆ యొక్క అంశాలలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే గోప్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలోని మరియు మీరు ప్రధానంగా ఇక్కడ ఈ ధన సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా గవర్నమెంట్ నుంచి పొందేటువంటి సబ్సిడీలు, గవర్నమెంట్ నుంచి పొందే లోన్స్ మీకు ఈ వారం అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ ఈ దశమాధిపతి కూడా అవుతాడు కాబట్టి గురువు దశమాన్ని వృత్తి స్థానంగా తీసుకుంటాం కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ప్రధానంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి విషయంలో కొంత జాగ్రత్తను వహించాలి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ
ఈ సిబ్లింగ్స్తో చిన్న చిన్న మనస్పర్ధలు, సంతాన సంబంధించిన లేనట్లయితే నిర్ణయాలు, ప్రేమ విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా యువకులు ఏదైనా ఒక ప్రాజెక్ట్, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి పెట్టుకుందామని గవర్నమెంట్ నుంచి ఎవరైతే అప్రోచ్ అవుతారో, గవర్నమెంట్ నుంచి కొంత సబ్సిడీస్ కానీ ధనం కానీ రావాలని ఎవరైతే ఆశిస్తూ ఉంటారో వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, ఎటువంటి సందేహం లేదు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఈ వివాహ సంబంధించినటువంటి విషయాలలో విదేశాలకి అంటే మీ బంధువర్గం మూలంగా, ముఖ్యంగా మీ సిబ్లింగ్స్ వారి బంధువర్గం మూలంగా, లేకపోతే మీ సిబ్లింగ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ద్వారా మీకు ఏదైనా వివాహ సంబంధించిన విషయం కుదిరేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఆ రూట్లో ట్రై చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తను వహించాలి. ఎందుకంటే పంచమ స్థానం పైన శుభగ్రహ స్థితి లేదు. పంచమం మెయిన్గా షేర్ మార్కెట్కి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆలోచన ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేటువంటిది పంచమం చూపిస్తుంది. కాబట్టి పంచమము, అష్టమము, లాభము, ద్వితీయ భావాలని చాలా కేర్గా అబ్జర్వ్ చేయాలి. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో పంచమం పైన శని యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో చాలా బాగుంది. దాని గురించి అయితే చింతించాల్సిన అవసరం లేదు. బిజినెస్ మూలంగా ధనయోగాలు కనబడుతున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. గోవులకి ప్రధానంగా ఏం చేస్తారంటే గోశాలకు వెళ్ళి అక్కడ గోవులకి చక్కగా వాటిని శుభ్రపరచడము, వాటికి నీరు, ద్రవ పదార్థాలు లాంటివి ఏమైనా గోవులకు తాగించడం, ఇవి చేయండి. చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా మీకు అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్పబోతున్నాను, వినండి. ఎప్పుడూ కూడా మనము చూసుకోవాల్సింది మన జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి ఎక్కువగా. అది ఎలా చూసుకోవాలి ఏమిటి అంటే మీరు జన్మించినటువంటి సమయాన్ని తీసుకోవాలి. అంటే ఏ సమయంలో జన్మించారు, ఉదయమా, సాయంత్రమా, ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి జన్మించారు, అలాగే ఏ రోజు, ఏ తేదీని జన్మించారు, ఏ తారీఖు, ఏ నెల, ఏ సంవత్సరం, వీటిని తీసుకొని మీ జన్మజాతకాన్ని కనుక వేసినట్లయితే మీరు జన్మించిన రోజు ఏ నక్షత్రం సంచరిస్తుంది, ఏ లగ్నంలో మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం నడుస్తుంది, మీరు జన్మించిన రోజు ఏ నక్షత్రం ఉంది, మీరు జన్మించినప్పుడు ఏ మహాదశలు నడుస్తున్నాయి, గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది చూసుకోవాలి. చూసుకుంటూ వాటికి దశలు లెక్కగట్టి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీకు ఎటువంటి మహాదశ నడుస్తుంది, ఎటువంటి భుక్తి, ఎటువంటి అంతర్దశ నడుస్తుంది తీసుకొని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఓ సంవత్సరం ప్రయత్నం చేయగా లాస్ట్లో కుదిరిందండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు వివాహం ప్రయత్నం చేసే యోగం అంటే వివాహ యోగం నడవటం లేదు. అందుకని సంవత్సరం 2 సంవత్సరాలు చేసాక లాస్ట్లో అవుతుంది. అలాగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఒక బిజినెస్లో, లేనట్లయితే ఒక గృహం కట్టుకోవాలనుకుంటున్నారు, కొనుక్కోవాలనుకుంటున్నారు, ఇంకోటి ఏదైనా సంథింగ్ ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటారో మన జీవితంలో ప్రతిదీ కూడా ఒక కోర్సు నేర్చుకోవడానికి కానీ ఏదైనా కానీ మీకు ఆ యొక్క గ్రహాలు ప్రజెంట్ నడుస్తున్నటువంటి మహాదశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, మీరు ఎటువంటి యోగాలు కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేయాలనుకుంటే అతనికి ఆ బిజినెస్లో ధనయోగం ఉందా లేదా అనేటువంటిది పర్టికులర్గా చూసుకోవాలి మీరు. అలా చూసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. ఆ రకంగా ముందుగా మనం చూడాల్సింది మన జన్మజాతకము చూసుకోవాలి. మరి జన్మజాతకము, వాటికి యోగాలు, దశలు ఇవన్నీ చూసుకునేటట్టయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారండి మీకు సందేహం కలగవచ్చు. ఈ గోచారం అనేటువంటిది ఏంటంటే జాతకచక్రం 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి మన జన్మజాతకము, రెండోది గోచారం. ఈ గోచారానికి మన జన్మజాతకానికి సంబంధాలు ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఏదైనా పని చేయాలి. బయటికి వెళ్ళినప్పుడు షాపులు అన్నీ కట్టేసి ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ఉత్సాహం ఉంది వెళ్ళి కొనుక్కోవడానికి, కానీ షాపులో మెటీరియల్ లేదు, లేదా షాపులన్నీ కట్టేసి ఉన్నాయి, మీరు వెళ్ళి కొనుక్కోలేరు కదా. అలాగే వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది, లేకపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, మీరు వెళ్ళలేరు. లేదా బోరున వర్షం పడుతుంది, వెళ్ళలేము. అంటే ఎందుకు, నేను సిద్ధంగానే ఉన్నాను కదండి, నేను ఎందుకు వెళ్ళలేను అంటే
బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ బాగాలేదు, ఏదో ట్రాఫిక్ జాము, కర్ఫ్యూవో లేకపోతే ఇంకోటి ఏదో సెక్షన్ పెట్టారు, బయట వెళ్ళలేం. అది ఎలాగైతే బయట వాతావరణం ఎలా ఉందో దాన్నే గోచారం అంటారు. మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటిది మన జన్మజాతకం. అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం కారు వేసుకొని వెళ్ళి స్లోగా ఏదో రకంగా వెళ్తాం. ఇక్కడ ఏంటంటే అది అనుకూలంగా ఉంటే ఇది తొందరగా పని అవుతుంది. అలా బయట ఉన్నటువంటి ఏదైతే వాతావరణం ఉంటుందో దాన్ని గోచారం అంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క కదలికలు ఏ ఏ రాసుల్లో, ఏ ఏ నక్షత్రాల్లో ఎటువంటి యోగాలు అవి కలిగి ఉంటున్నాయో ఆ కలిగి ఉన్నటువంటి యోగాలు మన జన్మజాతకానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణకి మేషం వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కలిగించేటువంటి గ్రహాల స్థితి ఉంది. అప్పుడు మీ జన్మజాతకంలో కూడా కొంతవరకు ఆ స్థితి ఉన్నప్పుడు తొందరగా కనెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా బయట అంటే గోచారంలో గ్రహాలు సరిగ్గా సపోర్ట్ చేయనప్పుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది చెప్పుకోవడం ద్వారా ఏంటంటే గోచార గ్రహాల యొక్క ఫలితాలు తెలుసుకోవడం ద్వారా దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే చిన్న చిన్నవి, మనం ఏం పెద్దగా ఖర్చు పెట్టేయక్కర్లే. అమ్మవారిని చక్కగా నోరు తెరిచి అడగగలిగితే, అమ్మ నాకు ఉద్యోగం కావాలని దానికి సంబంధించిన లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఒకటి కనుక చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వివాహం అవ్వాలి, అందులో ఒక నామం కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవుతుంది. లేదా పలానా గ్రహం గోచారంలో అనుకూలంగా లేదండి, దానికి సంబంధించిన ఒక దీపం పెట్టుకొని ఒక చక్కగా ఒక దానం చేసుకున్నట్లయితే ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ రకంగా గోచార ఫలితాలు మనం తెలుసుకోవాలి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. బట్ ఇంతకంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన జన్మ జాతకంలో మనకు ఎటువంటి యోగం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేసేటువంటి పనికి. కాబట్టి ఇవి తెలుసుకొని ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు అమ్మవారి యొక్క అనుగ్రహము పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.